నమస్తే, వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు మనం నిజామాబాద్ వద్ద ఉన్నాం. నిజామాబాద్ అంటేనే ధర్మపురి అడ్డా. ఇక్కడ ధర్మపురి ఏదైతే కుటుంబీకులు ఉన్నారో వారు ఈ నిజామాబాద్ గడ్డకి చేసినటువంటి సేవ చాలా ముఖ్యమైనది, ఎంతో చెప్పుకోదగ్గటువంటిది. అలాంటి నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారి కుటుంబీకులు ఎవరైతే ధర్మపురి శ్రీనివాస్ గారు ఉన్నారో, కీర్తిశేషులు ధర్మపురి శ్రీనివాస్ గారు, వారు ఇక్కడ ఈ నిజామాబాద్ గడ్డకి చాలా సేవలు అందించారు. వారి కుమారుడు ధర్మపురి సంజయ్ మరియు ధర్మపురి అరవింద్ గారు కూడా ఇదే గడ్డ నుంచి ఎన్నో సేవలు అందించారు. ధర్మపురి సంజయ్ మాజీ మేయర్గా ఉన్నారు ఇక్కడ నుంచి. ధర్మపురి అరవింద్ దాదాపు ఇక్కడ నుంచి రెండు మార్లు ఇక్కడ ఎంపీగా కూడా గెలవడం జరిగింది. సో వారు ఈరోజు ఇక్కడ ఈ నిజామాబాద్ గడ్డకి ఎన్నో సేవలు చేశారు. దాంట్లో ఈరోజు ముఖ్యమైన సంఘటన ఏంటంటే, ఈరోజు పసుపు బోర్డు కార్యాలయం అనేది ఓపెనింగ్ అవుతా ఉంది. నిజామాబాద్ ప్రజలు ఎన్నో రోజుల నుంచి కలగంటున్నారు ఈ పసుపు బోర్డు గురించి. సో ఆ కళ ఈరోజు నెరవేరిందనే చెప్పుకోవచ్చు. అదే రోజున ఈరోజు ఏదైతే దాదాపు సంవత్సరం క్రితం ఈరోజు మహానుభావుడు, రాజకీయవేత్త, చాలా అనుభవజ్ఞుడు మన ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు దాదాపు సంవత్సరం క్రితం ఈరోజే వారు మరణించడం జరిగింది. దాదాపు సంవత్సర కాలం గడిచిన సందర్భంగా ఈరోజు వారి విగ్రహావిష్కరణ ఉంది. సో మనం చూస్తున్నాం, ఇక్కడ మనం విగ్రహం వద్ద ఉన్నాం. సో ధర్మపురి శ్రీనివాస్ గారి విగ్రహం చూస్తూ ఉన్నాం. సో వారు ఈ నిజామాబాద్ గడ్డకి ఎన్నో సేవలు చేశారు. ఆ సేవల్లో భాగంగా తను ఈ పసుపు బోర్డు తేవాలని ఎన్నో రోజుల నుంచి కలగన్నారు. వారి కళ 48 ఏళ్ల తర్వాత వారి కళ సఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. అదే సందర్భంగా ఈరోజు ధర్మపురి శ్రీనివాస్ గారి విగ్రహావిష్కరణకు అమిత్ షా గారు రావడం కూడా చాలా సంతోషకరంగా చెప్పుకోవచ్చు. సో మనం ధర్మపురి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుకుంటుంటే, వారు ఇదే గ్రామంలో నిజామాబాద్ గడ్డ మీద వెలుపూర్ అనే గ్రామంలో 1948లో సెప్టెంబర్ 27న వారు ఇక్కడ జన్మించడం జరిగింది. వారి విద్యాభ్యాసం కూడా ఇక్కడే జరిగింది. సో తను పై చదువుల కోసమని హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం కాలేజీలో వారి యొక్క బీకామ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో వారు ఎల్ఎల్బీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆయనకు రాజకీయాలపైన చాలా పట్టు ఉండేది. ఎలాగైనా రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలని ఒక ఉద్దేశంతో వారు ఆ రోజుల్లోనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ యువజన సంఘంలో ఉన్నటువంటి ఎన్ఎస్యు విభాగంలో చేరి ప్రజలకు విద్యార్థి సంఘాలతో అప్పుడే తను రాజకీయాల్లోకి వచ్చి విద్యార్థి సంఘాలకు ఎన్నో సేవలు అందించారు. దాని తర్వాత 1989లో అయితే నిజామాబాద్ అర్బన్ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గంలో వారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎంపిక కావడం జరిగింది. సో అక్కడి నుంచి వారు 1989, 1999, 2004లో వారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. సో పలుమార్లు మంత్రిగా కూడా వారు పనిచేస్తున్నారు. ఏదైతే గ్రామీణ అభివృద్ధి శాఖ కానీ, మరియు ఇటు విద్యాశాఖ కానీ, ఇటు సమాచార హక్కు శాఖ కానీ, ఇలా అన్ని శాఖల్లో కూడా వారు చాలా ఈ రాజకీయ అన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తన రాజకీయ అనుభవంతో ఈ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు అనుక్షణం ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనతో వారు ఎన్నో సేవలు ఇక్కడ అందించడం జరిగింది. సో దాని తర్వాత 2004 తర్వాత వారు ఏపీసీసీ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో వారు ఇక్కడ కాంగ్రెస్ పట్టాలు చేపట్టడం జరిగింది. అప్పుడు కూడా 2004, 2009లో కాంగ్రెస్ యొక్క గెలుపులో ఆయన చాలా పెద్ద కృషి ఉందని కూడా చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత వారు కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు 2013, 14 ఆ సమయంలో శాసన మండలి ప్రతిపక్ష నేతగా కూడా వారు ఏదైతే అధికారం చేపట్టారో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో కూడా వారు కొట్లాడడం జరిగింది. దాని తర్వాత 2015లో వారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2016 నుంచి 2022 వరకు కూడా వారు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో, ఏదైతే పాత టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో కూడా వారు నాయకత్వం వహించి వారికి ఎన్నో సేవలు అందించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలని ఒక ఆశతోటి వారు టీఆర్ఎస్ పార్టీలో చేరి, ఆ టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత వారు ఈ రాష్ట్రం కోసం ఏదో ఒకటి చేయాలి, నిజామాబాద్ ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఒక ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా వారు పసుపు బోర్డు కోసం ఎంతో పోరాటం చేశారు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి లోకల్ కానీ అక్కడ సెంట్రల్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, డిఎస్ గారు పోరాటం చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. దాని తర్వాత వారు కాలానుగుణంగా 2022లో వారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగిన తర్వాత కూడా తన కుమారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి యొక్క బాధ్యతను ఏదైతే మనం వంశాధికారమైనా అనుకోవచ్చు, వంశపారపర్యంగా తీసుకున్నాడు. మా నాన్న కలగన్నాడు, నేను ఈ ప్రజలకు ఎందుకు ఇయ్యొద్దని కూడా చెప్పుకొని నిజామాబాద్ ప్రజలకి 2019 ఎంపీ ఎలక్షన్లో మాత్రం ఒక బాండ్ పేపర్ రాసించడం జరిగింది. నేను బాండ్ పేపర్ రాసిస్తున్నాను, 2019 ఎంపీ ఎలక్షన్స్ అయిపోయాక మీకు నేను ఇది తెచ్చి పెడతాను, తెచ్చి పెట్టకపోతే రాజీనామా చేస్తానన్నాడు. కొద్దిగా లేట్ అయినా కావచ్చు కానీ పని మాత్రం సక్సెస్ చేశాడు. 2024లో ఈ స్టేట్మెంట్ వెలువడింది. ఈరోజు 2025లో ఈ పసుపు బోర్డు కార్యాలయం అనేది ఏర్పడుతూ ఉంది. దీనికోసం అరవింద్ ధర్మపురి ఎంతో మందితో కొట్లాడాడు. కేంద్రంలో చాలా మందితో కొట్లాడాలని కూడా అమిత్ షా గారు కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఏదైతే జరిగిన ఎలక్షన్స్లో ఇక్కడ అమిత్ షా వచ్చిన సందర్భంలో వారు చెప్పడం జరిగింది, ఎవరైతే ధర్మపురి అరవింద్ ఉన్నాడో మీ నాయకుడు, మీ నిజామాబాద్ నాయకుడు ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి అందరితో గొడవ పడ్డాడు, మీకు పసుపు బోర్డు తెస్తాడు, ఆయనతోనే అవుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇదంతా పక్కన పెడితే 2022 నుంచి తను కాంగ్రెస్ పార్టీలో సాగుతున్నారు డి శ్రీనివాస్ గారు. సో 2024లో పాపం ఏదైతే ఎగ్జాక్ట్లీ జూన్ 29న ఇదే రోజున వారికి గుండెపోటు రావడం, వారు మరణించడం నిజామాబాద్ ప్రజలకు చాలా
బాధాకరం. నిజామాబాద్ ప్రజలు ఒక మంచి నాయకుడిని కోల్పోయారు, మంచి కార్యకర్తను కోల్పోయారు, మంచి నాయకుడి సేవల్ని కోల్పోయారు. ఇంకా ఆ నాయకుడు ఉంటే ఎన్నో సేవలు చేసేవాడని కూడా వారు భావిస్తూ ఉన్నారు. సో అలాంటి నాయకుడు లేకపోవడం అని నిజామాబాద్ గడ్డకి చాలా బాధాకరమని చెప్పుకోవచ్చు. అలాగే డి శ్రీనివాస్ గారి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని చెప్పుకుందాం. సో ఏదైతే ఈ మొత్తం చూసుకుంటే నాన్నగారి తర్వాత ఎవరో ఒకరు కొడుకుగా తను తీసుకోవాలి కాబట్టి బీజేపీ పార్టీలో అధికారంలో ఉండి అధికారులని నాయకులనే అంత అడిగి ఆ నాయకులకు చెప్పి నా ప్రజలకు కావాలి పసుపు బోర్డు, నా ప్రజలు పసుపు పండిస్తారు, నా ప్రజలు పసుపు పండించే ప్రజలందరూ కూడా ఈరోజు పసుపు పండించట్లేదు, అందరూ వేరు మార్గాలు ఎంచుకుంటున్నారు. నా ప్రజలకు పసుపు బోర్డు వస్తే నా ప్రజలందరూ ఇక్కడ ఏదో విధంగా బతుకుతారు, నా ప్రజలందరికీ రేట్లు పెరుగుతాయి, నా ప్రజలందరూ పసుపు ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, నా ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి ఈ వాణిజ్యాలన్నింటినీ వాడుకొని నా ప్రజలు ఇంకా ఈ వ్యవసాయ రంగంలో ముందుకు వస్తారని కూడా వారు చాలా గట్టిగా కొట్లాడి ఈరోజు వారు ఈ పసుపు బోర్డుని తేవడం జరిగింది. సో తండ్రి బాటలో కొడుకు నడిచి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తండ్రి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చూసుకోకుండా నాన్న కళ నెరవేర్చాలి, నా నిజామాబాద్ ప్రజల కళ నెరవేర్చాలి, నిజామాబాద్ ప్రజలకు ఏదో విధంగా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ధర్మపురి అరవింద్ గారు ఇక్కడ ఎన్నో సేవల్ని చేయాలని ఒక కార్యక్రమంతో ఈరోజు పసుపు బోర్డుని వారు చేయడం జరిగింది. సో ఈ పసుపు బోర్డు వచ్చింది. సో పసుపు బోర్డు వచ్చిన తర్వాత ప్రజల స్పందన ఎలా ఉంది, కీర్తిశేషులు ధర్మపురి శ్రీనివాస్ గారి పాత్ర ఎలాంటిది, వారు ధర్మపురి శ్రీనివాస్ గారి గురించి ఏం చెప్తారు, ప్రజలందరూ ధర్మపురి శ్రీనివాస్ గారిని ఎంతలా మిస్ అవుతున్నారో మనందరం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకుందాం. ధర్మపురి శ్రీనివాస్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మనతో పాటు మాట్లాడడానికి ఏదైతే బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు మరియు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బుస్సా శంకరన్న గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, శ్రీనివాస్ గారు ఈ నిజామాబాద్ జిల్లాకి ఎలాంటి సేవలు అందించారు, అసలు వారి పాత్ర ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ పసుపు బోర్డు రావడానికి కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు అసలు వారి పాత్ర ఏంటి, వారు ఎలా ఆలోచించారు ఈ నిజామాబాద్ జిల్లాని డెవలప్ చేయడానికి? ముఖ్యంగా ఈరోజు మరి డి శ్రీనివాస్ గారు, ధర్మపురి శ్రీనివాస్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మరి ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మరి కేంద్ర హోంశాఖ మాత్యులు మరి రాజకీయ అపర చాణక్యులు ఏదైతే అమిత్ షా గారు వస్తూ ఉన్నారు వారికి స్వాగతం తెలుపుతూ మరి ఈ యొక్క ఇందూరు జిల్లా నిజామాబాద్ జిల్లాలో ధర్మపురి శ్రీనివాస్ గారి ఆయన హస్తం లేకుండా ఎటువంటి అభివృద్ధి లేదు. మరి ఆయన గతంలో అరుగుల రాజారాం గారి శిష్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అరుగుల రాజారాం అంటే గ్రేట్ బీసీ నాయకుడు. మరి అటువంటి నాయకుడి దగ్గర ఆయన ఓనమాలు నేర్చుకొని మరి ఎన్ఎస్యుఐ లీడర్గా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు అంచెలంచెలుగా ఎదిగి మరి ఒక 2 దఫాలుగా ఈ జిల్లాకు మంత్రిగా మరి వారు మంత్రిగా ఉన్న సమయంలో ఎనలేని సేవలు చేసిండ్రు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా కూడా ఉండి మరి 2 సార్లు ఈ యొక్క రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనుడు కూడా మరి డి శ్రీనివాస్ గారు. అటువంటి మహానేత తొందరగానే అకాల మృత్యు చెందడం అనేది నిజామాబాద్ జిల్లాకి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాము. మరి ఏది ఏమైనా ఈ యొక్క మరి పెద్ద బీసీ నాయకుడు, గొప్ప నాయకుడు మరి లేని ఆ లోటును ఎవ్వరు కూడా పూడ్చలేరు. మరి డి శ్రీనివాస్ గారు ఇలా నిజామాబాద్ ఇంత అభివృద్ధి చెంది ఉన్నదంటే దాంట్లో ప్రతి ఒక్క అభివృద్ధిలో మరి శ్రీనివాస్ గారి పాత్ర లేకుండా ఏది లేదు. మరి అదేవిధంగా ఆయన కొన్ని వందలాది కాదు వేలాది మంది శిష్యగణం ఉన్నారు, వేలాది మంది శిష్యులను తయారు చేసిండ్రు. మరి అదేవిధంగా అభివృద్ధిలో కూడా ఆయన కీలక పాత్ర ఉంది. మరి ఆయన లేని బాధను లేని యొక్క లోటును ఎవరు కూడా పూడ్చలేరని చెప్పేసి మా భావన. అన్న శంకరన్న, ఏదైతే అప్పుడు ధర్మపురి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఈ పసుపు బోర్డు గురించి ఆయన చాలా ఆతృతతోటి ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చాలా కష్టపడేవారంట. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా పథకాలు రావడంలో ఈ నిజామాబాద్ ప్రజలకు రాకపోతే ఆయన అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంతో కానీ అటు కేంద్ర నాయకులతో బాగా కొట్లాడేటోడు అంట కూడా చెప్తా ఉన్నారు. సో ఎట్లా ఉండేది ఆయన ఉన్నప్పుడు, ఎట్లా కొట్లాడేటోడు? ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఒక పెద్ద నాయకుడు, ఒక బీసీ బిడ్డ, ఇందూరు బిడ్డ, ఒక ముఖ్యమంత్రి కాలేకపోయిండు. అది మాకు ఒక లోటు ఉంది. ఆ లోటును త్వరలోనే మా ఎంపీ గారు పూరుస్తారనే బలమైన విశ్వాసం ఉంది మాకు, బలమైన విశ్వాసము. ఆయన లోటును పూర్చే బాధ్యత ధర్మపురి అరవింద్ పైన ఉన్నది. మరి అటువంటి మహానేత యొక్క బిడ్డ ఈ యొక్క పసుపు బోర్డును తీసుకురావడమే కాదు, ఆయన ప్రతి ఒక్కళ్ళు నిజామాబాద్ అంటే సీనన్న అనే విధంగా ఉంది. కాబట్టి ఇవాళ ఇటు ఆదిలాబాద్ నుండి, కరీంనగర్ నుండి,
మరి వరంగల్ నుండి ఎవరు నిజామాబాద్కి వచ్చినా ఫస్ట్గా దర్శనము మరి ధర్మపురి శ్రీనివాస్ గారి యొక్క దర్శనం అవుతుంది కాబట్టి మరి ఒక కాస్య విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆయన మూలాలు ఇక్కడ ఉన్నాయనే విధంగా ఈ యొక్క జిల్లా వాసులకే కాదు పక్క జిల్లాల వాళ్లకు కూడా తెలిపే విధంగా కాస్య విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ధర్మపురి సీనన్న అంటే మునూరు కాపు 10-18 సంఘాలకు ఇవాళ మునూరు కాపు తీసుకొచ్చిండంటే గణిమతుడు అంటే సీనన్న. ఇలా నిజామాబాద్లో మునూరు కాపు ఐకమత్యం తీసుకొచ్చిన వాళ్ళు ధర్మపురి శ్రీనివాస్. ఇవాళ 16-18 సంఘాలు ఇవాళ మొత్తం మన మండపంలో తన గురించి మాది ఇది చేసి మన శ్రద్ధాంజలి కట్టించి ఇప్పుడే ఆడికెళ్ళి వస్తున్నాము. పెద్ద ఎత్తున తన చేసిన సేవలు తన మొత్తము సంఘాలు అభివృద్ధి చేసిండంటే తనతోటి అయింది. నిజామాబాద్ మునూరు కాపు అంతా ఐకమత్యం అంతా తనతోనే అయింది. జై శ్రీను. బాగా కొట్లాడేవాడు అంటే అప్పుడు బాగా అంటే మునూరు కాపు అంటే బాగా కొట్లాడుతుండే. ఎక్కడ కానీ సెంటర్లో కానీ స్టేట్లో కానీ అందరికీ పోస్టులు రావాలంటే తనతోటి వస్తుండే. తనకు ఒక్క జర చిన్నట్లా పోయిండు, లేకుంటే ఇలా సీఎం అవుతుండే. సీఎం అయ్యే ప్రోగ్రాంలో కొంచెం మిస్ అయిపోయి రాకుండా పోయింది. డి శ్రీనివాస్ గారు నిజామాబాద్లో నాయకత్వం వహించడంటే చాలా గర్వకారణం మాకు. మళ్ళీ అతను శ్రీనివాస్ గారు చేపట్టి నిజామాబాద్ చాలా డెవలప్ అయింది. ఫండ్స్ కానీ దేని కానీ మునూరు కాపు సంఘాలు అంటే ఆయనకు చాలా అభిమానం అన్నట్టు. ప్రతి సంఘాలు అభివృద్ధి అయినాయి అంటే డి శ్రీనివాస్ గారి చేతనే అభివృద్ధి అయినట్టు చాలా. ఎందుకంటే అతను చాలా అభిమానం నిజామాబాద్ మీద. ఈ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కానీ ఇంకా వేరేవి కానీ DCCగా 2 సార్లు చేసి తను చాలా అభివృద్ధి పథంలో నడిపించుడు. అందుకని సీనన్న గుర్తుగా ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. చాలా మా అందరికీ గర్వకారణం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఇక్కడ అతన్ని చూసి మేము ఉప్పొంగిపోవాలి. మేము అంతా తన సేవలు మరవరాని సేవలు అన్నట్టు అతని సీనన్న చాలా అంటే చాలా మాకు నిజామాబాద్కు అందరికి హెల్ప్ చేసినట్టు. గరీబోళ్ళ కానీ అలాగిలా కానీ ఎవరు కానీ చాలా ఇది చేసిండు. ధన్యవాదాలు. ఇప్పుడు నిజామాబాద్ శ్రీనివాస్ ఎవరైతే డి శ్రీనివాస్ గారి సేవలు అయిపోయినాయి. వారి కొడుకు అరవింద్ గారు వస్తున్నారు. ఆయన పనితనం ఎట్లుంది? కానీ కూడా ఎంపీగా చాలా అభివృద్ధి. ఎంపీగా అరవింద్ గారు కూడా చాలా మంచి పనులు. అతను కూడా చాలా మంచి వ్యక్తి అరవింద్ గారు. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అరవింద్ గారే రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎంపీగా శ్రీనివాస్ గారు పోయిన తర్వాత ఆయన స్థానాన్ని ఫిల్ఫిల్ చేసేంత దమ్ముందా అరవింద్కి? కంపల్సరీ అరవింద్ గారికి భర్తీ చేస్తాడు కంపల్సరీ. అది అంత ఉన్నది అతని దగ్గర. ధర్మపురి శ్రీనివాస్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా అతనికి పూలమాలలతో ఘన నివాళి అర్పిస్తున్నాము. నిజామాబాద్ జిల్లాలో సీనన్న అనంటే అసలు తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఆయన చాలా చేసిండు. మహిళలు కూడా అప్పట్లో బయటకు వెళ్ళని పరిస్థితులలో కూడా సీనన్న అందరినీ జాగృతం చేసి మహిళలందరూ ఇంటి పట్టునే కాకుండా రాజకీయ పరంగా కూడా పైకి ఎదగాలి అని ఒక సంకల్పంతో ఆడవాళ్ళను కూడా చాలా మందిని ప్రోత్సహించి బయటకు తీసుకొచ్చింది కూడా సీనన్ననే. సీనన్న లేని లోటు ఎవరు తీర్చలేరు. చాలా బాధపడుతున్నాము. నిజామాబాద్ జిల్లాలో మనకు రాకపోకల మధ్య దారిలో సీనన్నది విగ్రహ ఆవిష్కరణ జరగడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఇది శ్రీనివాస్ గారి శిష్యులు కానీ శ్రీనివాస్ గారి అభిమానులు కానీ చెప్తున్నటువంటి మాట. ధర్మపురి శ్రీనివాస్ లేనిదే ఇక్కడ అభివృద్ధి లేదు. ఆయన అన్ని మతాలని అన్ని కులాలని ఏకం చేశారు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో మున్నూరు కాపు సంఘాలన్నింటినీ దాదాపు 10ల సంఖ్యలో సంఘాలన్నీ స్థాపించి అన్ని సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి అటు మహిళల్ని కానీ అటు వృద్ధులు కానీ అందరినీ వారు అభివృద్ధి పథకంలో నడిపించారు. సీనన్న పేరు లేనిదే ఇక్కడ ఏ అభివృద్ధి పథకం లేదు. ఇటు వరంగల్ నుంచి ఖమ్మం నుంచి ఇటు ఏ దారి నుంచి వచ్చినా కూడా మొదట కనిపించే విగ్రహం సీనన్నది. సీనన్నను దర్శించుకున్న తర్వాతనే మా గ్రామంలోకి ఎంటర్ కావాలి. సీనన్న ఇందూరు ప్రజలకి ఆయన ఒక గుండె. ఆయన లేనిదే లోటు మాకు చాలా కనిపిస్తూ ఉంది. కానీ ఆ లోటును పూడ్చడానికి ఇక్కడ ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేకపోయారు. కానీ ఆ పదవిని చేపట్టే సత్తా దమ్ము మా నాయకుడు ధర్మపురి అరవింద్కు ఉంది. ఆయన చేపడతాడు, ఆ లోటుని తీరుస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి పథంలో నడిపేయడానికి వారు కుటుంబం మొత్తం ఇక్కడ కష్టపడ్డది. అటు శ్రీనివాస్ గారు కావచ్చు, ఆయన మరణాంతరం ఇక్కడ అరవింద్ ధర్మపురి గారు ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. సో వారందరూ కూడా చాలా బాధతోటి మేము ఒక మంచి నాయకుడిని కోల్పోయాము కూడా వారు చెప్తా ఉన్నారు. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మాకు ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. సో ఈ నిజామాబాద్ గడ్డ నుంచి వారు మరోసారి ఎంపీగా ఎన్నికైతారు. ఎన్నికైన తర్వాత కూడా ఈ రాష్ట్రానికి వారు నాయకత్వం వహిస్తారు. రాబోయే రోజుల్లో ఈ బీజేపీ పార్టీకి వారు అధికారం వహిస్తారని కూడా వారు చెప్తా ఉన్నారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ video journalist Shekhar from Nizamabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.